అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. నా ఎడల భారం మోసుకొనుచు నేను మీకు విశ్రాంతి ఇస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వాగ్దానం మీ కొరకే నీతోనే మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నా ఎడల భారం మోసుకొనుచు నేను మీకు విశ్రాంతిని ఇస్తున్నాను. నిజమే కదా, మన దేవుడు మనకున్న పాపాన్ని, శాపాన్ని, భారాన్ని తాను మోసుకొని మనకు సమాధానము, నెమ్మదిని మనకు ఇచ్చిండు. అలానే ఈ లోకంలో సంబంధించిన మన ప్రతి పరిస్థితిని, మన ప్రతి బాధను దేవుడు ఈ వాక్యంతో నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మన జీవితంలో బాధలు, అప్పులు, కుటుంబ సమస్యలు, ఆరోగ్యము, పాప భారం, నిరాశ ఇవన్నీ మన హృదయాన్ని అలసిపోయేలా చేస్తాయి. ఇలాంటి ప్రతి మనిషి యేసు ప్రేమతో పిలుస్తున్నాడు. యేసు, నీ బాధలను ఒంటరిగా మోసుకోకు, నా దగ్గరకు రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చాలామంది మనసులో భారం మోసుకుంటూ కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మనసుకు శాంతి లేకపోవడం, నెమ్మది లేకపోవడం, ఎవరు నాకు సహాయం చేయడం లేదే, ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదే అని ఎంతోమంది బాధపడుతుంటారు. కానీ ఈరోజు యేసయ్య మీతో ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు. శ్రమలలో భారం మోసుకుంటున్న వారు నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని మత్తయిలో మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి మన ప్రతి పరిస్థితిని ఆయన పాదాల చెంత పెట్టినప్పుడు మన జీవితంలో గొప్ప విడుదలను చూస్తావు. యేసు మన సమస్యలను చూసి దూరంగా ఉండడు, మన కన్నీళ్లను చూస్తాడు, మన హృదయ భారాన్ని అర్థం చేసుకుంటాడు. ఈ లోకంలో మనుషులు సహాయం చేయకపోయినా యేసయ్య మాత్రం సహాయం చేస్తాడు. నీ బాధ నాకు ఇవ్వు, నీ భారం నాకు అప్పగించు, నేను నీకు విశ్రాంతిని ఇస్తానని యేసయ్య మాట్లాడుతున్నాడు. అది కేవలం శరీర విశ్రాంతి కోసం కాదు, మనసుకు శాంతినివ్వడానికి, ఆత్మకు ఆదరణ ఇవ్వడానికి, మనలో ఉన్న భయాన్ని పారదొలే ధైర్యము ఆయనే ఇస్తాడు. కాబట్టి ఈ వాక్యమును మనము గ్రహించుకొని, ఈ వాక్యమును అర్థం చేసుకొని, దేవుడిచ్చిన ఈ వాగ్దానమును చేతపట్టుకొని ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ఈ వాక్యమును బట్టి ప్రార్థిద్దామా? ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. సమస్త భారం మోసుకుంటున్న వారులారా, నిరాశలో ఉన్న వారులారా, నా యుద్ధకు రండి, నీ భారమును నాకు వేయండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని నీ వాక్యం ద్వారా మాట్లాడినావు. అవును ప్రభా తండ్రి, మా ఎడల భారం మోసుకొనుచున్న దేవుడవు నీవే, మాకు విశ్రాంతిని అనుగ్రహిస్తున్న దేవుడవు నీవే. యేసయ్య తండ్రి, ఎంతమంది అయితే నిరాశలో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో వారిని విడిపించండి. ఈ వాక్యం ద్వారా వారిని బలపరచండి. వారిలో మానసిక సంతోషమును, సమాధానమును వారికి అనుగ్రహించండి. అవును ప్రభా, ఈ సమస్యలను, కష్టాలను ఒంటరిగా పోరాడలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. ఆదరణ లేక ఎంతో విసిగిపోయిన వారు ఉన్నారు. వారి జీవితంలో ఆదరణగాని ఉండి వారి ప్రతి సమస్యల్లో వారికి విడుదల అనుగ్రహించండి. వారి భారమును మోసుకొని వారికి సమాధానమును, విశ్రాంతిని, నెమ్మదిని వారికి అనుగ్రహించమని అడుగుతున్నారు. ప్రభా, అప్పుల బాధల్లో ఉన్న వారిని విడిపించండి. కోర్టు కేసులలో ఉన్నవారిని విడిపించండి ప్రభా. అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని విడిపించండి ప్రభా. యేసయ్య, కుటుంబ సమస్యల్లో ఉన్నవారిని విడిపించమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. జాబ్ లేక బాధపడుతున్న వారిని విడిపించమని అడుగుతున్నాం ప్రభా. స్తోత్రం తండ్రి. వారి యొక్క ప్రతి భారమును నువ్వు మోసుకోమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి భారమును తేలికగా ఉంచమని అడుగుతున్నాం ప్రభా. వారి ఇబ్బందుల ఇరుకుల నుంచి వారిని విడిపించండి, సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. స్తోత్రం. భయంకరమైన తండ్రి, అప్పుల బాధలో ఉన్న వారిని విడిపించండి తండ్రి. భయంకరమైన వ్యాధి బాధలతో ఇబ్బంది పడుతున్న వారిని, మరణకరమైన రోగాల నుంచి వారిని విడిపించమని అడుగుతున్నాం ప్రభా. స్తోత్రం. నీ హస్తము తాకి, నీ హస్తము చాపి యేసు నామంలో వారిని స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభా. ఈ వాగ్దానం, ఈ ప్రార్థనలో వారు ఏకీభించినప్పుడు వారి కుటుంబాల్లో, వారి వ్యక్తిగత జీవితంలో సమాధానమును, విశ్రాంతిని అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్యానికి వందనములు. వారి ప్రతి వేదనను, వారి ప్రతి కన్నీటిని తుడవమని సహాయం చేయమని అడుగుతున్నాం. వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు తగిన సమయంలో వివాహం అనుగ్రహించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారికి
తగిన సమయంలో గర్భఫలం అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. సొంత గృహాలు కట్టుకుంటున్న వారికి సహాయం చేయమని అడుగుతున్నాం. గృహాలు త్వరగా నిర్మించబడట కృప చూపించండి. గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలకు గృహాలను అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డ వాళ్ళకు ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభా. సమాధానం నేను భార్య భర్తల మధ్యలో ప్రేమను, కుటుంబంలో ప్రేమను అనుగ్రహించమని అడుగుతున్నాను. ఈ వాగ్దానం విన్న వారి ప్రతి జీవితంలో అద్భుతము, ఆశ్చర్య కార్యము జరిగించమని అడుగుతూ వారికి సమాధానమును అనుగ్రహించమని అడుగుతూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ వాక్యం వారికి తోడుగా ఉండి వారిని నడిపించునుగాక. వారి జీవితంలో సమాధానమును, శాంతిని, నెమ్మదిని వారి కుటుంబాల్లో అనుగ్రహించునుగాక. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బ్లెస్ చేయమని అడుగుతూ ఈ వాక్యం వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుతూ ఈ వాక్యం వారి జీవితంలో నెరవేర్చబడనుగాక. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును చూసిన వారు మీరు జీవితంలో వాక్యమును బట్టి ఎత్తిపట్టి ప్రార్థించండి. మీ జీవితంలో గొప్ప విడుదలను చూస్తారు. కాబట్టి ఈ ఛానల్ని చూసి ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మాకు కూడా సపోర్టుగా ఉంటుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నీవు ఈ వాక్యం ద్వారా బలపడ్డట్టు ఇతరులను కూడా దేవుడు వారిని కూడా బలపరుస్తాడు. వారి కుటుంబంలో శాంతి సమాధానము ఇస్తాడు. కాబట్టి పరిచర్యలో ఇంకను దేవుడు ముందుకు నడిపించేలాగున మా కొరకు కూడా ప్రార్థించాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.